హాయ్ అండి. ఇప్పుడు నేను మాఘపురాణంలో 10వ రోజు 10వ అధ్యాయాన్ని నేను పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. రుక్షయాను బ్రాహ్మణ కన్య వృత్తాంతము. పూర్వం భృగు మహాముని వంశమందు రుక్షయక అను కన్య జన్మించి దినదినాభివృద్ధి పొందుచుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు. పెండ్లైన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయాను. రుక్షక తన దురదృష్టం దుఃఖించి విరక్తి భావంతో ఇల్లు విడిచి గంగానది తీరమునకు పోయి ఆశ్రమం నిర్మించుకొని శ్రీమన్నారాయణ గురించి తపస్సు ప్రారంభించును. ఆ విధముగా చాలా సంవత్సరములు ఆచరించడం వలన అనేక మాఘమాసముల స్నానం ఫలము దక్కిను. ఆమె మనోవాంఛ ఈడేరు సమయం దగ్గర పడినది. ఆమె తపస్సు చేసుకొని చుండగా ప్రాణములు విడిచెను. ఆ రోజు చాలా సంవత్సరములు వైకుంఠమందుండి తర్వాత బ్రహ్మలోకనకు పోయెను. ఆమె మాఘమాస ఫలము కలిగిన పవిత్రురాలగుడిచే బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకంలో దేవకార్యములు తీర్చుటకు అప్సరస స్త్రీగా చేసి తిలోత్తమ అను పేరుతో సత్యలోకమునకు పంపెను. ఆ కాలంలో సుందోపసుందులైన 2 రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసిరి. వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమే పోయి మీకేమి కావాలనో కోరుకొనమని అనగా, స్వామి మాకు ఇతరుల వలన మరణం కలగకుండానట్లు వరమిమ్ము అని వేడుకొనగా బ్రహ్మ అటులనే ఇచ్చి అంతర్ధానమైను. బ్రహ్మదేవుని వరము పొందిన ఆ 2 రాక్షసులు మహాగర్వము కలవారై దేవతలను హింసించిరి. మహర్షులు తపస్సు భంగము కలిగించుచుండిరి. యజ్ఞ యాగాది క్రతువుల్లో మల మాంస రక్తాదులను పడవేసి ప్రజలకు నానా బీభత్సములు చేయుచుండిరి. దేవలోకమునకు దండెత్తి దేవతలందరినీ తరిమివేసిరి. ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని, మహానుభావ, సుందోపసుందులచే రాక్షసులను మీరిచ్చిన వరంతో గర్వము కలవారై తపస్సాలను బాధించుచు దేవలోకమునకు వచ్చి మమ్మల్ని అందరినీ తరిమి చెరసాలలో పెట్టి నానా విభత్సము చేయుచున్నారు. కాన వారి మరణమునకు ఏదైనా ఉపాయం ఆలోచించమని ప్రార్థించిరి. బ్రహ్మ దీర్ఘముగా ఆలోచించి తిలోత్తమను పిలిచి, అమ్మాయి, ఈ సుందోపసుందుల రాక్షసులను ఇతరులు ఎవరి వలనో మరణము కలుగుదని వరమిచ్చి ఉన్నాను. వారు వరగర్వముతో చాలా అల్లకల్లోలం చేయుచున్నారు. కాన నీవు పోయి నీ చాకచక్యంతో వారికి మరణం కలుగునట్లు ప్రయత్నించుము అని చెప్పెను. తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసుందులు ఉన్న అరణ్యమునకు ప్రవేశించెను. ఆమె చేత వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరులున్న నివాసమున సమీపంలో తిరుగుచుండెను. వీణానాదమును ఆమె మధుర గానమును విని ఆ దానవ సోదరులు అటునిటు తిరుగునట్లు ఆమె అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచుండిరి. నన్ను వరింపుము అని తిలోత్తమను ఎవరికి వారు బ్రతిమాలుకొనుచుండిరి. అంతటా తిలోత్తమ, రాక్షసులారా, మిమ్మల్ని పెండ్లాడుటకు నాకు ఇష్టమే. మీరిద్దరూ నాకు సమానులే. నేను మీ ఇద్దరి ఎడల సమాన ప్రేమతో ఉన్నాను. కానీ ఇద్దరిని వివాహమాట సాధ్యం కాని పని. నా కోరిక ఒకటి ఉన్నది. అది ఏమనగా, మీ ఇద్దరును ఎవరు బలవంతులో వారికే నేను సొంతమోగాగలను అని చెప్పెను. ఆమె మాటలకు సుందోపసుందులు పౌరుషములు వచ్చినవి. మీసములు మెలిపెట్టి నేను బలవంతుడు అని ఇద్దరు తొడల చెట్టు కొట్టుకొనిరి, గుర్దుకొనిరి, మల్ల యుద్ధము చేసిరి. ఒక ఆయుధములను పట్టుదల వచ్చి గదలు పట్టిరి. ముద్రాలనెత్తిరి, దెబ్బకు దెబ్బ కొట్టుకొనిరి. వారి పోరాటం 2 పర్వతములకు ఢీకొన్నట్టున్నవి. మేఘాలు ఉరిమినట్లు అరుచు భయంకరంగా యుద్ధం చేసిరి. గదాయుద్ధం తర్వాత కత్తులు దూసిరి. ఆ కత్తి యుద్ధంలో ఒకరి ఖడ్గము ఒకరికి తగిలినందులకు 2 తలలు తెగి కింద పడినవి. 2 చనిపోయిరి. తిలోత్తమ దేవతలను దీవించిరి. ఆమె బ్రహ్మకడకు పోయి జరిగినంతా తెలియజెప్పగా బ్రహ్మ సంతోషించి, తిలోత్తమ, నీవు మంచి కార్యం చేసేటివి. నీ వలన సుందోపసుందులు మరణించిరి. నీకు ఈ బలం వచ్చినట్టుగా కారణము నీవు చేసిన మాఘమాస వ్రత ఫలమే. కాన నీవు దేవలోకమును వెళ్ళము. దేవతలు నేను గౌరవిస్తారు. అసలు అందరికంటే నీవే అధికురాలు అవుదువు అని చెప్పి పంపెను. నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.